హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చాణక్య గౌతమ్. వెల్కమ్ టు పీపుల్స్ ఎఫ్ఎం ఇండియా. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యారు అనే వాటి గురించి ఈ ఐఏఎఫ్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ 1లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 1, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారతదేశ త్రివిధ దళాలలో వైమానిక దళం ఒకటి. దీని ప్రధాన బాధ్యత గగనతలాన్ని రక్షించడం, ఇంకా యుద్ధ సమయాల్లో వైమానిక దాడులను నిర్వహించడం. భారత వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8వ తేదీన మొదటిసారిగా ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ దళం అందించిన సేవలకి గుర్తింపుగా 1945లో రాయల్ అనే పదాన్ని దీనికి జోడించారు. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చాక రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి ఎన్నో సేవలు అందించింది. 1950లో భారత్ రిపబ్లిక్గా మారాక రాయల్ అనే పదాన్ని తొలగించారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి భారతీయ వైమానిక దళం పాకిస్తాన్తో 4 యుద్ధాలలో, చైనాతో 1 యుద్ధంలో పాల్గొనింది. అవి ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ కక్టాస్ వంటి ప్రధాన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. యుద్ధాల సంగతి పక్కన పెడితే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలలో భారత వైమానిక దళం చురుగ్గా పాల్గొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో 1,300 విమానాలతో ప్రపంచంలో 4వ అతిపెద్ద దళంగా ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్, 2వ స్థానంలో రష్యన్ ఎయిర్ ఫోర్స్, 3వ స్థానంలో చైనా ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. సోవియట్ కాలం నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను మార్చడానికి విస్తృతమైన ఆధునిక కార్యక్రమాలను చేపట్టింది. 1947 ఆర్మ్డ్ ఫోర్సెస్ చట్టం, భారత రాజ్యాంగం, 1950 నాటి ఎయిర్ ఫోర్స్ చట్టం ఐఏఎఫ్ విధులని స్పష్టంగా నిర్వహించాయి. దీని ప్రకారం భారత్ని అన్ని కోణాల నుండి సంరక్షించడానికి భారత వైమానిక దళం సర్వసిద్ధంగా ఉంటుంది. ఇతర సాయుధ దళాల సహకారంతో భారతీయ గగనతలాన్ని రక్షిస్తూ భారతీయ భూభాగాన్ని, జాతి ప్రయోజనాలను అన్ని రకాల సవాళ్ళ నుండి కాపాడుతూ ఉండాలి. యుద్ధ సమయంలో భారతీయ సైన్యానికి ఐఏఎఫ్ వైమానిక మద్దతు అందిస్తుంది. వ్యూహాత్మకంగా వస్తు సామాగ్రిని సైనికులకు ఆకాశ మార్గాన పంపుతుంది. సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే దేశ అంతరిక్ష పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం అంతరిక్ష విభాగం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కలిసి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ని నిర్వహిస్తుంది మరియు ఈ సామాగ్రికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర సైనిక దళ శాఖలతో కలిసి బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. ప్రభావిత ప్రదేశాలలో బాధితులకి సహాయ సామాగ్రిని కిందకి జారవిడుస్తుంది. 1998 గుజరాత్ సైక్లోన్, 2004 నాటి సునామీ విపత్తులలో ఐఏఎఫ్ విస్తృతమైన సహాయ చర్యలను చేపట్టింది. శ్రీలంక ఆపరేషన్ రెయిన్బో తరహాలో ఇతర దేశాలకి సహాయం అందిస్తూ ఉంది. ఐఏఎఫ్ తొలి విమానం వెస్ట్లాండ్ వాపిటీ 1933 ఏప్రిల్ 1వ తేదీన తొలి దానిని 5 జాతీయ పైలట్లతో ఏర్పాటు చేసుకుంది. అప్పుడు ఏర్పాటైన తొలి స్క్వాడ్రన్ 1938 దాకా నంబర్ 1గా ఎదిగింది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చిహ్నం అశోక చక్రం నుండి తీసుకున్న చక్రాగా మారింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ వివాదం చెలరేగింది. మన భూభాగంలోనికి పాకిస్తాన్ దళాలు చొచ్చుకుని వస్తుండగా ఆ సంస్థాన మహారాజు భారతీయ సైనిక సహాయాన్ని కోరాడు. 2 దేశాల మధ్య లాంఛన ప్రకటనలు లేకుండానే భారతీయ దళాలు వార్ జోన్లోకి ప్రవేశించగానే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళంతో ముఖాముఖిగా తలపడలేదు, కానీ భారతీయ దళాలకి సమర్థవంతమైన రవాణా ఇంకా అంతరిక్ష మద్దతును అందించింది. 1950లో రాయల్ అనే పదాన్ని తొలగించినప్పుడే ప్రస్తుత వైమానిక దళ చిహ్నాన్ని చేపట్టారు. భారతీయ వైమానిక దళం కోసం పూర్తిగా ఈ ఐఏఎఫ్ సిరీస్లో క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ చాణక్య, మీరు వింటున్నది పీపుల్స్ ఎఫ్ఎం ఇండియా. థ్యాంక్ యూ.